యోగా చేస్తే పిల్లల హైట్ పెరుగుతారా? ఇలా డౌట్ అందరికీ వస్తుంది కదండి. డెఫినెట్‌గా అండి. మనకి యూజువల్‌గా హైట్ అనేది వంశపారపర్యంగా లేదంటే మనం తీసుకునే పోషకాహారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే యోగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన స్పైన్ అనేది స్ట్రెచ్ అయ్యి గ్రోత్ హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయండి. ఇప్పుడు మేము చూపించే ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే పిల్లలకి కాల్షియం రిచ్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అలాగే వాళ్ళు 8-9 గంటలు ఖచ్చితంగా నిద్రపోయేలా చూడండి. నిద్రలోనే వాళ్ళకి గ్రోత్ అనేది బాగా ఉంటుందండి. హైట్ పెరగడం కోసం చేయవలసిన ఆసనాలలో ఫస్ట్ ఆసన వచ్చేసి ఊర్ధ్వ తాడాసన అండి. దానికోసం మీరు స్ట్రైట్గా నిల్చొని మీ హ్యాండ్స్ రెండు ఇంటర్లాక్ చేసుకొని మీ అరచేతులు పైకి ఉండేలాగా స్ట్రెచ్ చేస్తూ మీ స్పైన్ని స్ట్రెచ్ చేస్తూ మీ టోస్ మీదకి వచ్చేసేయండి. ఎక్సలేషన్ చేసి స్లోగా వచ్చేసేయండి. ఇన్హలేషన్ చేస్తూ మీ స్పైన్ స్ట్రెచ్ చేయండి. ఇలా 10-20 సార్లు చేయండి. ఇంకొక ఆసన వచ్చేసి వృక్షాసన అండి. మీ రైట్ లెగ్ని బెండ్ చేసేసుకొని లెఫ్ట్ థై మీద పెట్టేసుకోండి. ఇన్హలేషన్ చేస్తూ మీ స్పైన్ స్ట్రెచ్ చేస్తూ మీ హ్యాండ్స్ రెండు ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ఇలా 20 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. రైట్ లెగ్తో ఒక 20 సెకండ్లు, లెఫ్ట్ లెగ్ తోటి ఒక 20 సెకండ్ల వరకు హోల్డ్ చేయండి. దీంతోపాటు ఇంకొక ఆసన వచ్చేసి భుజంగాసన అండి. భుజంగాసన చేయడం కోసం ఫస్ట్ మీ స్టమక్ మీద పడుకొని మీ చేతులు రెండు సైడ్గా పెట్టేసుకొని ఇన్హలేషన్ చేస్తూ మీ స్పైన్ స్ట్రెచ్ చేయండి. ఎక్సెల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. ఇలా 10-20 సార్ల వరకు చేయండి. ఇలా మేము చూపించినట్టుగా 3 ఆసనాస్ని రెగ్యులర్గా పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. పిల్లల్ని చేయమంటే బోరింగ్గా పనిష్మెంట్గా ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే పేరెంట్ చైల్డ్ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా అవుతుంది. హరి ఓం.